డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బైపీసీ కోర్స్ అర్హతతో ఇంటర్ మార్కులతో అసలు మనం ఏ కోర్సులు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ పొందే అవకాశం ఉంటుంది. అసలు ఏ కోర్సులు చేయొచ్చు, అది కూడా నేను ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదు, లేదంటే ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, ఇంటర్లో బాగా వచ్చినాయి, ఇంటర్ మార్కులతో ఏ కోర్సులు కంప్లీట్ చేయొచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. మీకు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొన్ని మంచి కోర్సులు అయితే ఉన్నాయి, అవన్నీ మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అసలు మనం చేసే కోర్సులు ఏంటి, ఏ విధంగా చేయొచ్చు, ఏ యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది అంతా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని తప్పనైతే ఉంటుందన్నమాట. కానీ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఒక స్టెప్లో ఉండిపోతారన్నమాట, ఒక లూప్లో. వాళ్ళందరి కోసమే నేను మీకు ఒక మంచి ఫ్యూచర్ అయితే తేవడం జరిగింది. అదే బేసిక్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నమాట. మనకి ఇది వచ్చేసరికి కొన్ని మంత్స్ వరకు డీటెయిల్గా చెప్తారు. బేసిక్ నుండి మనకి ఏంటంటే స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ అమౌంట్ కూడా మనకి 300 అయితే ఉంటుంది. అండ్ అలాగే మీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ అన్నా మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాం కదా, వాళ్ళకి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి అన్నమాట. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు చూసుకుంటారు. మెయిన్గా మనకి ఏంటంటే ఏపీ స్టేట్లో ఇంటర్ మార్కుల అర్హతతో ఎవరు ఏ యూనివర్సిటీకి కనెక్ట్ చేస్తుందంటే మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే మనకి కౌన్సిలింగ్ కనెక్ట్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి విజయవాడలో అయితే ఉందన్నమాట. ఈ యూనివర్సిటీ వాళ్ళు అయితే మనకి కౌన్సిలింగ్ అయితే కనెక్ట్ చేస్తారు. ఒకసారి మనం చేసే కోర్స్ ఏంటో చెప్తాను. ఒకటి బీపీటీ ఫిజియోథెరపీ. మనం బీపీటీ కోర్స్ అయితే చేయొచ్చు ఇంటర్ మార్కుల అర్హతతో. అండ్ అలాగే బ్యాచులర్ ఆఫ్ మనకేంటంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే చేయొచ్చన్నమాట. చూస్తున్నారు కదా, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. మనకి ఏంటంటే బ్లడ్ టెస్ట్లు ఇలా అయితే ఉంటాయి కదా, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ తెచ్చుకోవాలంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చాలా అవసరం. అండ్ అలాగే మనకి ఏమైనా కండరాలు పట్టేసినా లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ కావాలన్నా ఒక ఫిజియోథెరపిస్ట్ చాలా అవసరం. ఇలాంటి మంచి కోర్సులు అయితే చేయొచ్చన్నమాట బైపీసీ విద్యార్థులు ఇంటర్ మార్కుల అర్హతతో. ఒకటి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇంకోటి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇంకోటి బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ. ఒకసారి మీకు అయితే జూమ్ చేస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇంకోటి బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ అన్నమాట. దీన్నే ఆప్టోమెట్రీ అని పిలుస్తారు. అండ్ అలాగే బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఇంకోటి బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఇంకో కోర్సు బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ అలాగే కార్డియో వాస్కులర్ టెక్నాలజీ అన్నమాట. ఇంకోటి బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ, ఇంకోటి ఆపరేషన్ టెక్నాలజీ. ఎంత ఒకే కోర్సు. ఇంకోటి బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఎకోకార్డియోగ్రఫీ టెక్నాలజీ. ఇలాగా మనకి ఏంటంటే 16 రకాల కోర్సు అయితే మన ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనమైతే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కొంచెం లేట్ అయితే అవుతుందంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఫర్దర్ మనకి కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి. లాస్ట్ 3 years నుంచి నేనైతే ఫాలోఅప్ అయితే చేస్తాను అన్నమాట. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఈ సంవత్సరం కూడా మీకు చెప్తాను. అండ్ అలాగే మెయిన్గా ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటిలో మంచి కోర్స్ ఏంటో అంతలోపు అయితే క్లియర్ కట్గా మీరు వెతుక్కొని ఒకసారి అయితే ఉన్నాడనమాట. దీంట్లో మనకి టోటల్గా 16 కోర్సులు చేయొచ్చు ఇంటర్ మార్కుల అర్హతతో మన బైపీసీ అండర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద.